హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శనలో మంచి పుస్తకం స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. 21 ఏళ్ల నుండి కూడా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఏడాది కొత్త బుక్స్ని తీసుకొస్తున్నారు. మంచి పుస్తకం పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్లో చిన్నారులని ఆకట్టుకునే విధంగా చదివే విధంగా ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఇంగ్లీష్ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు తెలుగు చిన్నారులకు రావాలంటూ తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారని మంచి పుస్తకం సంస్థ కోఆర్డినేటర్ పవిత్ర ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల ఏజ్ గ్రూప్ను బట్టి గ్రీన్ సిరీస్, బ్లూ సిరీస్ పుస్తకాలు ప్రచురిస్తున్నామని చెప్పారు. ఇక పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు స్టాల్లో ఏర్పాటు చేశామంటున్నటువంటి మంచి పుస్తకం సంస్థ కోఆర్డినేటర్ పవిత్రతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ 38వ పుస్తక ప్రదర్శన ప్రస్తుతం ఎన్టీఆర్ గార్డెన్స్లో అట్టహాసంగా కొనసాగుతుంది. మరొక 3 రోజులు మాత్రమే ఉండడంతో పుస్తక ప్రియులంతా కూడా ప్రస్తుతం ఈ పుస్తక ప్రదర్శనని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచి పుస్తకంకి సంబంధించినటువంటి స్టాల్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఈ మంచి పుస్తకంకి సంబంధించినటువంటి స్టాల్లో చిన్నారులకు సంబంధించి ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా చిన్నారులను మరింత ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ బుక్స్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మంచి పుస్తకంకి సంబంధించినటువంటి సంస్థ కోఆర్డినేటర్ గారు ప్రస్తుతం మనతో పాటు పవిత్ర గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇది 38వ పుస్తక ప్రదర్శన. గత ఏడాది కంటే ఈ ఏడాది ఏ విధంగా ఉంది? పబ్లిక్ నుంచి కానీ అదేవిధంగా పుస్తక ప్రియుల గురించి ప్రత్యేకంగా మీ సంస్థకు సంబంధించి చిన్నారులకు సంబంధించి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఓకే, సో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎట్లా ఉన్నారంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి తెలుగు రావాలి అన్న ఆసక్తితోటి ప్రయత్నం చేసే గట్టిగానే కనిపిస్తుంది ఆ ప్రయత్నం. ఉపాధ్యాయులు కూడా వాళ్ళ క్లాస్ రూమ్లలో పిల్లల కోసం పుస్తకాలు తీసుకోవాలి, రంగురంగుల పుస్తకాలు తీసుకోవాలి, ఆకట్టుకునే రకరకాల కథలు, వాళ్ళకి వైవిధ్యమైన కథలు వాళ్ళకి పరిచయం చేయాలి అన్న ప్రయత్నం మాకు బాగా కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే చిన్న పిల్లలు ఏడాది నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న తల్లిదండ్రులు మాకు రకరకాల పుస్తకాలు కావాలి అని చెప్పి స్టోర్కి వచ్చి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు రావాలి, తెలుగు నేర్చుకోవాలి పిల్లలు, మేము నేర్పించే ప్రయత్నం చేస్తామని అంటూ వస్తున్నారు. సో అది చాలా అభినందనీయం. ముఖ్యంగా మీరు ఈ ఏడాది కొత్తగా దాదాపు 2-3 సంవత్సరాల పిల్లలకి ఆకట్టుకునే విధంగా తీసుకొచ్చినటువంటి ఏమైనా బుక్స్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది అకార్డియన్ పుస్తకం అంటామండి. అకార్డియన్ అంటే ఒక సంగీత వాయిద్యం, సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా అది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా చూసినట్టయితే మీరు ఇక్కడ ఇటు సైడ్ అంతా ఒక గేయం ఉంటుంది, ఇటు సైడ్ ఇంకొక గేయం ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే రైలు బండికి సంబంధించిన గేయం ఉంది, ఇటు సైడు మా ఊరు మా తోటకు సంబంధించిన గేయం ఉంది. ఇక్కడ గేయం చదవడం మాత్రమే కాకుండా ఇక్కడ రకరకాల పువ్వులన్నీ ఉన్నాయి, మా తోటలో ఏవేవి ఉంటాయో పిల్లలకి మన తోటలో ఉన్నవి మనకు కనిపించేవన్నీ కూడా చెప్పచ్చు. దీంట్లో ఇంకొక చిన్న ప్రయత్నం ఏం చేశామంటే ఇక్కడ ఒక QR కోడ్ పెట్టాం. సో అది స్కాన్ చేస్తే మీకు ఈ గేయాలు 2 కూడా యూట్యూబ్లో ఆడియో రూపంలో వినిపిస్తాయి అన్నమాట. సో ఇటువంటివి తీసుకొచ్చాము. 3 పుస్తకాలు, రంగుల రాట్నం, ఇటు సైడు రంగులు పిల్లలకు పరిచయం చేయడానికి. సో గత సంవత్సరం మా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నాయి, ఈ సంవత్సరం ఇంకా 3 తీసుకొచ్చామన్నమాట ఈ రూపంలో. ఇప్పుడు రకరకాల వాహనాలు ఉంటాయి, పిల్లలు జై సీతారాం గారి గేయాలు. సో ఇవి ఆయన ఎన్నో రాశారు గేయాలు, ఆయన ఇప్పుడు లేరు, స్వర్గీయులు అయినారు. కానీ చాలా రకాల గేయాలు పిల్లలకి సులువైన భాషలో వాళ్ళకి భాష వచ్చే విధంగా రాశారనమాట. ఆ గేయాలకి ఒక చిత్రరూపం, ఇటువంటి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. చాలామందికి తెలుగులో ఇటువంటి పుస్తకాలు ఉన్నాయా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకైతే మేము సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పరిచయము, ఇదే మొదటిసారి మేము మీ స్టోర్కి రావడం, ఇలాంటి పుస్తకాలు చూడడం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఈ సంస్థ నుంచి ప్రత్యేకంగా ఏది గిఫ్టే లైబ్రరీ అనేటటువంటి ఇది ఏదో తీసుకొచ్చినట్టు, దాని ప్రత్యేకత ఏంది? దాని ద్వారా ఓకే, సో ఇప్పుడు గిఫ్ట్ లైబ్రరీ క్యాంపెయిన్ అన్నది తెలుగు భాషా దినోత్సవం రోజు మేము లాంచ్ చేసాం 29th ఆగస్ట్ నుంచి. సో దాంట్లో ఏంటి అంటే మీరు చదివిన ఊర్లో, మీరు చదివిన స్కూల్కి ఒక లైబ్రరీ సెట్ని బహుకరించాలి అని అనుకుంటున్నట్టయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రైమరీ స్కూల్ అయితే దానికి ఒక 380 దాదాపు అన్ని పుస్తకాలు ఒక సెట్ తయారు చేశాం. సో ఆ సెట్ని 10,000 రూపాయలు విలువ చేసే పుస్తకాలని 8,500 రూపాయలు మీరు చెల్లిస్తే చాలు. సో ఆ స్కూల్కి అందేటట్టు మేము ఇస్తాం.
పిల్లలకి పుస్తకాలని పరిచయం చేయనివ్వండి, వాళ్ళకు ఒక ఊహాలోకాన్ని నిర్మించుకోగలుగుతారు. ఇది మనం మొత్తానికి చూసుకుంటే మంచి పుస్తకం అనేటటువంటి సంస్థ ద్వారా తీసుకొచ్చినటువంటి బుక్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించి మరి ఈ సంస్థ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ సంవత్సరం చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరికొన్ని వైవిధ్యమైనటువంటి బుక్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాడు వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.